తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ అలయన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బుధవారం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా బల్క్ మెటీరియల్స్పై ప్రస్తుతం ఉన్న 0.5% నుంచి 1% మార్జిన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీ వరకు డెడ్లైన్ విధించి ఆ తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్ నవభారత్ స్పెషల్ రిపోర్ట్. మన విశాఖలోని పౌర గ్రంథాలయంలోనూ ఇక్కడ విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ అండ్ అలయన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. నమస్తే సార్. నా పేరు ఎస్ వెంకటేశ్వరరావు అండి. నేను విటిఎస్ఏ విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లైస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఇవాళ విశాఖ జిల్లాలో 500 లారీ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. 15,000 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళు ఇవాళ ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో గత 40 సంవత్సరాలుగా దీని మీద ఆధారపడి ఉన్నారు. కాకపోతే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఇక్కడికి వచ్చే వెహికల్స్ ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మాకు ఒక ప్రధానమైన ఉద్దేశంతో మేము వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. వీటిల్లో ముఖ్యంగా అన్లోడింగ్ లోడింగ్. ఇవాళ విశాఖపట్నం అన్లోడింగ్కి కానీ వెహికల్ వస్తే మామూలుగా అయితే ఇంతకుముందు ఏదో టన్నుకి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకునేవాళ్ళు. ఇవాళ అయితే 70 రూపాయలు 80 రూపాయలు కొన్ని చోట్ల 90 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మేము లూజు మెటీరియల్స్ విశాఖ జిల్లాలో ఎక్కువ మా ట్రాన్స్పోర్టర్స్ అందరూ లూజు మెటీరియల్స్ లోడ్ చేస్తాం. దాంట్లో గంగవరం పోర్టు కానివ్వండి, లేకపోతే విశాఖ పోర్టు కానివ్వండి, బొగ్గు, ఐరన్ ఓరు, జిప్సమ్ ఇలాంటి మెటీరియల్స్ లోడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వెట్ కండిషన్లో ఉండటం వల్ల లేదా కొంచెం తడిసిన దీని మీద వీళ్ళు ఏంటంటే లోడింగ్ చేస్తున్నారు. మేము ఇక్కడి నుంచి 600 నుంచి 1000 కిలోమీటర్ల వరకు ఈ వెహికల్స్ని పంపిస్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళు పార్టీలు షార్టేజ్ వచ్చిందని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. అది ఇంతకుముందు 0.5 అనేది ఇచ్చారు. ఏమని మాకు ఇది సాల్దు, మాకు 1% ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రుసుములు అని చెప్పేసి అని బండి లోడ్ అయినాక బిల్లులు ఇస్తే వాటితో పాటు 200-300 కట్ చేస్తున్నారు. మళ్ళీ రిసీవ్డ్ వచ్చినాక మళ్ళీ దీనికి పేమెంట్ అని చెప్పేసి అని దానికి కూడా 200-300 కట్ చేయడం జరుగుతుంది. ఇది అంతా ఇవాళ లోడింగ్ ఇచ్చే పార్టీ కానీ అన్లోడింగ్ చేసే పార్టీలు కానీ పెట్టుకోవాల్సింది ఉంది. కాకపోతే ఇదంతా లారీల మీద రుద్దుతున్నారు. ఈ విషయమై మేము ఇక్కడ ఉన్న గూడ్స్ అసోసియేషన్తో కానీ ఇతర పార్టీలతో కానీ ఇతర ట్రాన్స్పోర్టర్స్తో కానీ మేము ఇంతకుముందు గత 2 నెలల నుంచి మాట్లాడటం జరిగింది. వాళ్ళకి లెటర్ రూపంలో తెలియజేశాము, మెసేజ్ ద్వారా కూడా తెలియజేశాము. వాళ్ళతో మేము మీటింగ్ కూడా కూర్చోవడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళలో స్పందన లేకపోవటం వల్ల మేము ఇవాళ ఈ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు రెస్పాండ్ లేరు. కాబట్టి ఈ పత్రికా ముఖం కూడా ఇంకొకసారి తెలియజేసి ఒక 1 వీక్ టైం ఇచ్చి 15వ తారీఖు దాకా టైం ఇచ్చి 15వ తారీఖు తర్వాత 16 నుంచి స్వచ్ఛందంగా వాళ్ళు 15 లోపు కానీ వచ్చి మా డిమాండ్స్ని కానీ ఒప్పుకొని దీన్ని మేము నిర్వర్తిస్తాం, మీరు 16 నుంచి వెహికల్స్ ఆపొద్దు అని చెప్తే మేము 16 నుంచి ఏ విధమైన బంద్ చేయకుండా మేము చేస్తాము. లేని 15వ తారీఖు లోపు మాకు ఏది మెసేజ్ కానీ రాకపోతే మేము 16 నుంచి మా ఎన్ని సంఘాలు మా జేఈసీ తరఫున ఉన్న ఉత్తరాంధ్ర కానీ టైలర్స్ కానీ మినీ వ్యాన్లు కానీ మన లారీ అసోసియేషన్లు కానీ అలాగే ఓనర్ల సపోర్ట్ కూడా తీసుకుని 16వ తారీఖు నుంచి స్వచ్ఛందంగా విశాఖ జిల్లాలో లూజు మెటీరియల్ అనేది లోడ్ అవ్వకుండా ఆపుతామని చెప్పేసి అని ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు అసోసియేషన్లోని మొత్తం చాలా మటుకు ఉన్నాయి ఎలియన్స్ కాబట్టి 4-5 అసోసియేషన్లు కలియక మొత్తంగా చూసుకుంటే ఎన్ని ఓనర్స్ వచ్చి ఇక్కడ మా సాలూరులో అయితే 2000 పైన లారీలు ఉన్నాయండి. అలా విశాఖపట్నంలో ఈ 3 జిల్లాల్లో ఉత్తరాంధ్ర మన 3 జిల్లాల్లో 10,000 పైన లారీలు ఉన్నాయి. నేనైతే సాలూరు లారీ వన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లారీ వన్ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే విజయనగరం పార్వతీపురం 2 జిల్లా ఉమ్మడి జిల్లాల ప్రెసిడెంట్ కూడా ఉన్నాను. అయితే మా లారీ పరిశ్రమ మీద ఇప్పటికీ ఎగుమతులు దిగుమతులు చేసే వాళ్ళే పెట్టుకోవాలి దీని గురించి రుసుములు. దాని గురించి ఎన్నోసార్లు మేము పోరాడడం, అలాగే మన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లకి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది, అలాగే పార్టీలు కూడా మనం ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించి మా లారీ పరిశ్రమకి
వీటిని తగ్గించడం వల్ల లారీలు చాలా ఉపయోగపడతాయి. అలాగే డీజిల్ విషయంలో మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకి మనకి కూడా డీజిల్ వ్యత్యాసం చాలా ఎక్కువ ఉందండి. జిఎస్టీ పరిధిలో అవ్వచ్చు, లేకపోతే ట్యాక్స్ విషయంలో. అలాగే ట్యాక్సుల విషయంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది. అలాగే టోల్గేట్లు కూడా విపరీతంగా టోల్గేట్లు. ఇప్పుడు మనం ఇక్కడ విశాఖపట్నం నుండి మనం విజయవాడ వెళ్ళి రావాలంటే అప్ అండ్ డౌన్ 5,000 రూపాయలు టోల్గేట్ల కిందే పోతుంది. దీని మీద కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని గుండా పునరాలోచించాలి. మెయిన్ ఏంటంటే లారీలు పెరిగాయి, దీని మీద ఆధారపడే వాళ్ళు పెరిగారే కానీ లారీ కిరాయిలు అయితే పెరగట్లేదండి. దీనిపై మా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు, మన అసోసియేషన్ వాళ్ళతో, మా లారీ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా ఉమ్మడిగా కూర్చొని ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. ఇప్పటికీ కూడా దీనిపై ఎటువంటి స్పందన లేదు. ఈరోజు మన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు దీనిపై స్పందించి 15వ తారీఖు వరకు టైం ఇచ్చారు. దీనివల్ల చాలామంది ఈరోజు లారీ మీద ఆధారపడే వాళ్ళు చాలా వరకు కూడా, ఇప్పుడు అంతకుముందు ఎంతవరకు చూడండి రైతు ఆత్మహత్యలని ఇలా ఉండేవి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లారీ యజమానులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. లారీకే ఉరి వేసుకుని చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ రోజుకి లారీ యజమానులు అయితే వాయిదాలు కట్టుకోలేక, అలాగే అన్ని రేట్లు కూడా విపరీతమైన స్పేర్ పార్ట్స్ అవనివ్వండి, టైర్లు అవనివ్వండి, కార్మికుల సమస్యలు అవనివ్వండి, అన్ని సమస్యలు కూడా దీనిపై ఉండే లారీ యజమానులు దీనిపై చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా లారీ పరిశ్రమ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, బాస్ గారు చివరిగా మీరు చెప్పండి. ఇప్పుడు మొన్నైతే ప్రధానమంత్రి మాట్లాడుతూ జీఎస్టీని చాలా వరకు తగ్గించామని అన్నారు. కానీ ఇంతవరకు కూడా ఉన్న ఇంధనం ఏదైతే మెయిన్ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, దాని మీద తగ్గించలేదు, జీఎస్టీ తగ్గించలేదు. దీన్ని మీరు ఎలా భావిస్తారు? ఆశిస్తున్నాడు, దానికోసం ఆయన తగ్గిస్తారని ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఓనర్లు కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా అది ఏమని ఇంకా మనకి క్లారిటీ లేదు దాని మీద ఇంతవరకు. ఇప్పుడు మా పోరాటం ఏంటంటే ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ విషయంలోన ఈ లారీ ట్రాన్స్పోర్ట్లు కానీ లారీ ఓనర్లు ఈ విషయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక లారీకి 4,000 రూపాయలు అదనపుగా ఇది తీసుకుంటున్నారు. టన్నుకి 80 రూపాయలు 70 రూపాయలు చెప్తున్నారు. లారీ వాడికి మిగిలేదే ఆ 4,000 5,000 రూపాయలు మిగిలేదు ఇక్కడ. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తీసుకుంటుంది ట్రాన్స్పోర్ట్ వాడు, కానీ ఎవరైతే మెటీరియల్ ఇస్తున్నారో వాడికి సంబంధం లేదు. ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాంపిటీషన్ పడి వాళ్ళు మార్జిన్ తగ్గించుకొని వీళ్ళు మార్జిన్ అంటే ఈ లారీ వాడి మీద ఈ భారం వేసి ఒక బండికి 4,000 నుంచి 5,000 రూపాయల మధ్యన వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగని లారీ పెట్టకుండా ఆపే పొజిషన్ ఓనర్లు లేరు, ఆఫీసర్లు లేరు, అందరూ బ్రతకాలి. ఇది చివరి స్థాయికి ఎలాగొచ్చిందంటే రోజుకి మినిమం 1,000 లారీల దగ్గర విశాఖపట్నం లోడ్ అవ్వాల్సింది 100 లారీలు లోడ్ అవ్వడం కష్టమైపోతుంది. అసలు ఇక్కడ రావడం కూడా లారీ వాళ్ళు మానేశారు, చుట్టుపక్కల వెళ్ళిపోతున్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. మెయిన్ ఈ ట్రాన్స్పోర్టర్స్ ఉంది. ఈ రిసీవ్డ్ ఇచ్చేటప్పుడు ఆ గుమస్తా మామూలు ఇదని చెప్పి 400 కట్ చేయడం, లోడింగ్ అయ్యేటప్పుడు 70-80 రూపాయలు ఒక టన్నుకు తీసుకుంటే ఒక లారీకి 4-5 వేల రూపాయలు చొప్పున మినిమం కట్ అవుతుందండి. అది ఇప్పుడు దానికోసం ఇప్పుడు మా భర్త 1% మార్జిన్ కోసం ఒక పోరాటం అండి. మా పెద్దలంతా మాట్లాడారు కాబట్టి ఇలా నిర్ణయిస్తలేదు. ఏ దేశమైనా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలంటే దానికి ప్రధానంగా రవాణా రంగం, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేనిదే దేశం అనేది ముందుకు వెళ్ళదు. అయితే ఏదైతే రవాణా రంగం ఉందో ఆ రంగం ప్రస్తుతం అనేకమైన అవాంతరాలను ఎదుర్కొంటూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం జీఎస్టీ రేట్లను సవరించినప్పటికీ కూడా పెట్రోల్ మాత్రం జీఎస్టీ పెట్రోల్ తీసుకోలేదు. ఆ ప్రభావం అలా ఉంటుండగా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే లోడింగ్ ఏదైతే సరుకు లోడ్ అవుతుందో సరుకు లోడ్ అయిన తర్వాత ప్రస్తుతం 0.5% మార్జిన్ అయితే ఉంది. అది కాదు కనీసం 1% చేయాలని చెప్పనేసి సుదీర్ఘకాలంగా డిమాండ్ అయితే ఉంది. అయితే ఆ డిమాండ్ని వాళ్ళు ఎవరైతే పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్ కానీ పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి కూడా తమ నిరవధికంగా సమ్మెకు దిగుతామని చెప్పనేసి ఇప్పుడు అసోసియేషన్ పెద్దలు తెలియజేశారు. ఏదైనప్పటికీ కూడా ముందుగా చెప్పుకున్నట్టుగా దేశం ముందుకు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ రంగం బలోపేతం కావాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటే దేశం అనే దానికి ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఏర్పడుతుంది. వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్, విశాఖపట్నం.